ఈరోజు వచ్చేసి గుత్తి టమాటా కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్, బిర్యానీ, చపాతీ దేంట్లోకైనా స్పైసీ రైసెస్లోకి సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే 1 kg టమాటాలు తిని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 స్పూన్ వచ్చేసి పల్లీలు, 1 స్పూన్ వచ్చేసి నువ్వులు వేయించుకుని దోరగా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఒక 3 లవంగ మొగ్గలు, చిన్న దాసం చెక్క, ఒక 4 వచ్చేసి జీడిపప్పు పలుకులు, అలాగే 1 ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గసగసాలు, ఒక 2 కొబ్బరి ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేసుకుని ఈ విధంగా ప్యూరీ కింద చేసుకోవాలన్నమాట. ఇది మంచి గ్రేవీ కింద ఉపయోగపడుతుంది. టేస్ట్కి మంచి కర్రీ టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఇలా క్రికెట్ చూస్తూ ఈ కర్రీ అనేది చేసేస్తున్నా. ఇప్పుడు దీంట్లోని టమాటాలు అనేవి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 60% ఉరికితే పక్క తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని, అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుని, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నాం కదా పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ కూడా ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చింతపండు రసము ఎంతో కాదండి, చిన్న నమ్మకే సైజ్ అంతా వేసుకుంటే సరిపోతుంది. ఇది పిసికేసుకుని వేసేసుకోవాలి రసంను కూడా. ఇప్పుడు ఇది కూడా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు, చింతపండు పచ్చిదనం అనేది పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలను వేసేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని కొంచెం గరం మసాలా లాస్ట్లో 1 స్పూన్ యాడ్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ టేస్టీ రెసిపీస్ కోసం. అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి దగ్గరికి వచ్చేసి చూసారు కదా, రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. టమాటా గుత్తి కర్రీ రెడీ.